ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బ్రాండ్ గా ఉన్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసుకొని ఆ స్కూల్స్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకి ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించడమే కాకుండా అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలతో ప్రపంచంతో పోటీ పడటం కోసం కావలసినటువంటి ఏర్పాట్లని ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పొందుపరచడం జరిగింది. ముందుగా ఆ రోజు మేము అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది హాస్యాస్పదంగా చూశారు. ఇది సాధ్యమా అని, ప్రకటనకే పరిమితం అవుతుందని, లేకపోతే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రతి మండలానికి 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అనౌన్స్ చేసినటువంటి కాలేజీలానే ఇది కూడా అయిపోతుందేమో, ఒట్టిగా ప్రకటనలు చేసి వదిలేస్తారేమో అని అనుకున్నారు. కానీ అలా కాకుండా సంకల్ప బలంతో చిత్తశుద్ధితో వీటిని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ముందుగా 58 స్కూల్స్ ని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఈ మదిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోనకల్ మండలంలో ఉన్న లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది. 58 స్కూల్స్ శాంక్షన్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్స్ పైన ఉన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు రావటంతో, సరే ఆర్థిక భారం అయినప్పటికి కూడా మన సంపద, మన ఆలోచన మొత్తం కూడా పిల్లల భవిష్యత్తు కోసమే కదా, వారి భవిష్యత్తే మన భవిష్యత్తుగా భావించాలి కదా అని వారి భవిష్యత్తుని మా బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ కేబినెట్ కానీ పిల్లల భవిష్యత్తే మా బాధ్యత అని చెప్పి వారి కోసం అదనంగా మరొక 47 స్కూల్స్ ని ప్రాసెస్ చేసి శాంక్షన్ చేస్తా ఉన్నాం. మొత్తంగా ఈ సంవత్సరమే 105 స్కూల్స్ ని, ఇటువంటి స్కూల్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఒక్కొక్క స్కూల్ మీ అందరికీ తెలిసిందే, కావలసినటువంటి రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియంతో సిలబస్ తో పాటు స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్, క్రికెట్ స్టేడియం కానీ, ఫుట్బాల్ స్టేడియం కానీ, ఇతరత్ర ఇండోర్ గేమ్స్ కానీ, ఇతరత్ర అవుట్డోర్ గేమ్స్ కానీ అన్నీ కూడా అందులో ఉండేటట్టుగా పెద్ద ఎత్తున డిజైన్ చేసి కనీసం 25 ఎకరాలు ఉండేటట్టుగా ఈ స్కూల్స్ అన్నింటినీ డిజైన్ చేయటం జరిగింది. ఆ స్కూల్ ప్రాంగణంలోనే పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించేటువంటి టీచింగ్ స్టాఫ్ కూడా, రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా వాళ్ళకు కూడా అందులోనే పొందుపరచడం జరిగింది. వాళ్ళెవరూ బయట నుంచి రావటం, విద్యార్థులు వదిలేసి వెళ్లటం కాకుండా పాఠాలు చెప్పేటువంటి ప్రతి టీచర్ కూడా అదే పాఠశాలలో ఉండేటట్టుగా వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ అందులోనే పొందుపరచడమే కాకుండా ఆ స్కూల్ మెయింటెనెన్స్ కి కావాల్సినటువంటి విద్యుత్తును చూసేటువంటి వాళ్ళు కానీ, మంచినీటి వసతిని చూసేటువంటి వాళ్ళు కానీ, ఆ స్కూల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ చూసేటువంటి వాళ్ళకు కూడా అందులోనే రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి అక్కడే ఉండి ఆ పాఠశాలకు కావాల్సిన ఏర్పాట్లు నిరంతర పర్యవేక్షణ జరిగేటట్టుగా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది.
చివరికి యాంపీ థియేటర్ను కూడా అందులో పెట్టడం జరిగింది. ఈ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్, వాటితో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటట్టుగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో టీచింగ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ని ఇందులో నియమించేటువంటి ప్రక్రియ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నీట్ గానీ లేకపోతే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని తర్ఫీదిచ్చేటువంటి అధ్యాపక బృందాన్ని కూడా ఇందులో ప్రత్యేకంగా నియమించడం జరుగుతుంది. ఈ పాఠశాలలో చేరినటువంటి విద్యార్థి 12వ తరగతి వరకు ఇక్కడే చదువుకొని మెరికల్ లాగా తయారై ప్రపంచానికి అద్భుతమైనటువంటి మేధస్తో కూడినటువంటి మానవ వనరులు అందించడమే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క కాన్సెప్ట్. సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేసి అత్యంత విలువైనటువంటి మానవ వనరులుగా మనం ఇక్కడ నుంచి బయటికి తీసుకొని వస్తే అతని మేధస్తో ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కాదు ప్రపంచానికి కూడా తన జ్ఞానాన్ని అందించగలిగే స్థాయిలో విద్యా బుద్ధులు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏర్పాటు చేయబడ్డాయి. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ స్థాయిలో ఇంత స్టాండర్డ్స్ తో ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 105 స్కూల్స్ సంబంధించి దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని విద్య కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రజల కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉంది అని ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం